హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. 15 అక్టోబర్ హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మనము రెగ్యులర్గా బోర్డు మీద క్లాస్ చేస్తాము, బట్ చిన్న కార్యక్రమం ఉంటే ఇంటికి రావడం జరిగింది కాబట్టి బోర్డు నిజంగా అందుబాటులో లేదు. మళ్ళీ ఒక రోజుకే బోర్డు వదిలేసి యాప్కి రాలేదు. సో కరెంట్ అఫైర్స్ మనం పోస్ట్ పోన్ చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి యాప్లో చేయడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ మనకి బోర్డు అందుబాటులో లేదు. అండ్ ఈరోజు ఉన్న ఆర్టికల్స్ చాలా రిపీటెడ్ ఆర్టికల్స్. ఒకసారి చూస్తే మనకి స్టార్షిప్ అని చెప్పేసి, అది ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ యొక్క ప్రాజెక్టు, ప్రపంచంలో అతి శక్తివంతమైన రాకెట్. 11వ ప్రయోగిస్తే ఫైనల్లీ సక్సెస్ అయిపోయింది. 10 సార్లు ఫెయిల్ అయింది, 11వ విజయవంతమైంది. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం స్టార్షిప్ గురించి. ఇంకోటి వెరీ ఫేమస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది, ఎలిఫెంట్ సెన్సెస్ అని చెప్పేసి. ఇది తప్పనిసరిగా ఈ పులుల జనాభా ఎంత అవసరమో ఏనుగులు కూడా అంతకంటే ఎక్కువ అవసరం. వై? బికాస్ ఇప్పుడు అప్డేట్ న్యూస్ కాబట్టి. ఒకటి మహారత్న లేదా నవరత్న, మినీ రత్న అని చెప్పేసి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేస్తున్నాము. ఒక సంస్థకి ఈ రత్న స్టేటస్ ఇచ్చినప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా, అది వార్తల్లో వచ్చింది. మనం డిస్కస్ చేసిన ఆర్టికలే అది. IMF అనేది ఇండియా యొక్క జీడిపిని అంచనా వేసింది, అది డిస్కస్ చేసిన ఆర్టికలే మనకి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రతి ఇయర్ మనకి వార్తల్లో ఉంటుంది. 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 102 అవుట్ ఆఫ్ 123 ర్యాంక్ అని చెప్పేసి. ఇది మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రతి ఇయర్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు రిపీటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ ఒకరోజు అడ్జస్ట్ చేసుకుంటే మళ్ళీ మనం బోర్డు వైపు వెళ్ళిపోదాం. ఈ అక్టోబర్ 16 ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం బోర్డు మీద చేద్దాం. సో ట్రై టు అండర్స్టాండ్. అక్టోబర్ 15 చూస్తే ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ అండి, మీకు సొసైటీ కిందకి కూడా వస్తుంది. అందులో ఈ డే ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. థీమ్ ఏంటి అంటే ద రైజ్ ఆఫ్ రూరల్ ఉమెన్, ఈజీగా గుర్తుంటుంది. డే అండ్ థీమ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో ఎలా రైజ్ అవుతారు అంటే బిల్డింగ్ రెసిలెంట్ ఫ్యూచర్స్ విత్ బీజింగ్ +30. బీజింగ్ +30 అంటే ఇది ఎందుకు వచ్చింది థీమ్లో అంటే మనకి 1995లో ఈ ఉమెన్స్ యొక్క రైట్స్ కోసము బీజింగ్ డిక్లరేషన్ని ఆమోదిస్తాం. ఇది సొసైటీలో ఉన్నది మీకు కాబట్టి ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్ దృష్ట్యా బీజింగ్ డిక్లరేషన్ 1995 యొక్క సారాంశం ఏంటి? మహిళా హక్కుల్ని ప్రోత్సహించడం అని చెప్పేసి తొలిసారి గుర్తిస్తాం మనం. సో అది 30 years అవుతుంది కాబట్టి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది సబ్జెక్టుకి లింకప్ చేసుకోండి, బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ పాలిటీ అండి. ఈ బీహార్లో మీకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. బీహార్ ఎలక్షన్ దృష్ట్యా ఎన్నికల సంఘం తరచుగా కొన్ని వార్తలు ఇస్తుంది. అవి మన పాలిటీ అప్డేట్స్ కిందికి వస్తాయి. జనరల్లీ పాలిటీ పుస్తకాల్లో అన్ని అంశాలు కవర్ చేయరు ఎవరైనా సరే. అది కొన్నిసార్లు ఎన్నికల అంశం వార్తల్లో ఉన్నప్పుడు కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు మనం దీన్ని రాసుకుంటే మన సబ్జెక్ట్ అనేది ఎన్రిచ్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి వార్తల్లో ఉంది అంటే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని చెప్పేసి ఎన్నికల సంఘము ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చైర్మన్గా ఏర్పాటు చేస్తుంది. వీళ్ళు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చూస్తారన్నట్టు, సామాజిక మాధ్యమాల్లో చూస్తారు ముఖ్యంగా. అంటే ఒక అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు తన యొక్క సోషల్ మీడియా ఖాతాలు అన్నీ చెప్పాలి. అప్పుడు వీళ్ళు వాటిలో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ వస్తుందని చెప్పేసి అబ్జర్వేషన్ చేస్తారన్నట్టు. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఏదైనా ఉల్లంఘన చేస్తే ఆయన యొక్క పోటీ చేయకుండా రద్దు చేయడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పనిచేస్తుంది. నువ్వు ఒక రాజకీయ ప్రకటనని ఒక సోషల్ మీడియా లోపల ఒక ప్రింట్ మీడియాలో ప్రచురణ చేయాలి అంటే ఈ ఎంసీఎంసీ యొక్క అనుమతి తీసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. సో ఎంసీఎంసీ యొక్క చైర్పర్సన్గా ఆ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో ఏ స్టేట్కి ఆ స్టేటు, ఇక్కడ కోడ్ అమల్లో ఉంటే అప్పుడు ఇది వెలుగులోకి వస్తుంది, కోడ్ అమల్లో లేకుంటే మరుగున పడిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎంసీఎంసీ అని చెప్పేసి పిలుస్తాం. సో నువ్వు ఏమైనా ప్రచురణ చేయాలి అంటే అనుమతి తీసుకొని ప్రచురించాలి. అది ఎన్నికల యొక్క నియమావళికి అనుగుణంగా ఉండాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘన చేయొద్దు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఎకనామీ అండి. సొసైటీ ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది. అరణ్ లేదా రక్షణ అని చెప్పేసి పిలుస్తాం. ఇది తమిళనాడు తీసుకొచ్చింది. ఏంటి అంటే ఎవరైతే హిజ్రాలు ఉన్నారో
వాళ్ళ యొక్క అవమానం చెందకుండా సో ఈ మానసిక ఉల్లంఘన జరిగినప్పుడు ఒక వసతి గృహాలు ఏర్పాటు చేస్తారు. అదే అరణ్ లేదా రక్షణ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరి కోసము అంటే ఈ లింగ మార్పిడి వాళ్ళ కోసం అని చెప్పేసి వసతి గృహాలు ఏర్పాటు చేసిన రాష్ట్రము తమిళనాడు. స్కీమ్ పేరు మనకి రక్షణ్ లేదా అరణ్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో చెన్నైలో అండ్ మదురైలో ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ విడత లోపల ఒక్కో కేంద్రం లోపల 25 మందిని పెట్టేస్తారు అన్నట్టు. వీళ్ళకి వసతి 3 months నుంచి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి బట్టి 3 ఏళ్ళ వరకు ఉంచుతారు. వాళ్ళు సరిగ్గా మంచిగా సో మానసిక పరిపక్వత వచ్చినప్పుడు సమాజము ఎటువంటి ఆందోళనలు చేసినప్పటికీ వీళ్ళు మానసిక ఉల్లంఘన జరగకుండా ఎప్పుడైతే వస్తుందో మెచ్యూరిటీ అప్పుడు బయటకు పంపిస్తారట. అంటే కొంతమంది అవహేళన చేసినప్పుడు ఈజీగా కుంగిపోతారు, కొంతమంది కుంగిపోరు. సో కుంగిపోని స్థితికి వచ్చినప్పుడు బయటకు పంపిస్తారు అన్నట్టు. వాళ్ళు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆస్పిరెంట్స్ కొంతమందికి ఇది ఫేస్ చేస్తుంటారు. అయ్యో నీకు జాబ్ రాలేదని చెప్పేసి కొంతమంది వచ్చి దెప్పి పొడుస్తారు, అడుగుతారు. బట్ మనము మన ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ వచ్చేసి ఇవ్వాలి, అంతే. ఎక్కువ మాట్లాడకూడదు, ఇంకా వాళ్ళతోని సరిపోతుంది ఇది. నెక్స్ట్ అట్లా అని చెప్పేసి ఇంకా పగతో రగిలిపోవద్దు, మనం సబ్జెక్ట్తో రగిలిపోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనవసరంగా ప్రెషర్ పెంచుకోవద్దు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖలో ఉంటుంది కదా, ఏపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. టీజీ వాళ్ళకి కూడా అవసరమే, ఎకనామిక్ కిందకి వస్తుంది. మినీ రత్న హోదా వచ్చింది. మన పేపర్లో మినీ నవరత్న అని చెప్పేసి ఇచ్చారు, బట్ నాకు అది అర్థం కాలేదు ఏంటని చెప్పేసి. వాస్తవంగా మినీ రత్న అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఒకసారి మన జిఎస్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఇది కరెంట్ అఫేర్స్ అండి. హిందుస్థాన్ షిప్ యార్డ్కి విశాఖపట్నంలో ఉంటుంది, దానికి మినీ రత్న వచ్చింది. కేటగిరీ 1 కావచ్చు మేబీ. రైట్, ఈ రత్న స్టేటస్ అనేది ఎవరు ఇస్తారని చెప్పేసి మన జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇది ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ కింద పనిచేసేది. 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి మార్చారు. ఎకనామిక్ సబ్జెక్ట్లో మనం అప్ టు డేట్ ఉంటామండి, కంపల్సరీ చాలా డెప్త్గా ఇస్తాం. ఈ రత్న కేటగిరీ ఎవరు ఇస్తారని చెప్పేసి ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. ఏ మినిస్ట్రీ ఇస్తారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఏం చేస్తాం మనం? ఎన్ని నవరత్న ఉన్నాయి, ఎన్ని మహారత్న ఉన్నాయి మనం చదువుతాము. రీసెంట్గా ఎవరికి వచ్చింది చదువుతాము. ప్రశ్న వస్తుంది, ఈ రత్న కేటగిరీ స్టేటస్ వచ్చేసి ఎవరు ఇస్తారు అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ప్రతి అంశం మనం డెప్త్గా నేర్చుకోవాలి సిలబస్లో ఉన్నట్లయితే. లేని అంశం పట్టుకొని డెప్త్గా నేర్చుకోవద్దు. ఓన్లీ సిపిఎస్సి వాళ్ళకి ఇస్తారు, అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మరి వేటికి ఇవ్వరు? ప్రైవేట్ వాటికి ఇవ్వరు, స్టేట్ వాటికి ఇవ్వరు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్కి ఇవ్వరు, స్టాట్యుటరీ కార్పొరేషన్స్ అంటే ఎల్ఐసి లాంటి వాటికి ఇవ్వరు. సో వేటికి ఇవ్వరు కూడా నేర్చుకోవాలి, సిలబస్లో ఉంది కాబట్టి. సో ఒక అంశంలో ఎంత లోతుకు పోవాలో ఎలా తెలుస్తుంది అంటే పీవైక్యూ బట్టి తెలుస్తుంది. సో మీకు ఇది జిఎస్లో మనం డిస్కస్ చేసినామండి, ఇది ఫస్ట్ టైం ఏం కాదు. సో ఇటువైపు ఏమో ఈ రత్న స్టేటస్ అని చెప్పేసి ఉన్నాయి, ఇటువైపు ఏమో ఎప్పుడు ఇస్తారు, ఇదేమో ఇస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి. మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాం మనం. ఒకసారి ఇది ఆన్సర్ చేయండి. సో ఎన్ని మహారత్నాలు ఉన్నాయి, ఎన్ని నవరత్నాలు ఉన్నాయని చెప్పేసి. సో మోస్ట్ రీసెంట్ ఏంటని చెప్పేసి మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఈ 14 ఉంటే సో 14th ఏంటని చెప్పి 26 ఉంటే 26 అట్లా మీరు అప్డేట్ చేయండి ఒకసారి. సో నేను ఒక 30 సెకండ్లు ఆపేస్తా, ఒకసారి చూసుకోండి బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి. మనం డిస్కస్ చేసినాం చాలాసార్లు డిస్కస్ చేసినాం మనం. ఒక 51 సార్లు అయితే డిస్కస్ చేయడం జరిగింది కనీసం. ఓకే, నెక్స్ట్ ఇండియా యొక్క ఎకనామీ జీడిపి గ్రోత్ని ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. ఎంత ఉంది అంటే 25లో 6.6 అని చెప్పేసి పిలుస్తాం. అదే ఇయర్లో గ్లోబల్ చూస్తే 3.2, అంటే గ్లోబల్ కంటే మనదే ఎక్కువ వృద్ధి వైపు పయనిస్తుంది ఇండియా, మన ప్రియతమ ప్రధాని నాయకత్వం లోపల. 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే 6.2 అని చెప్పేసి నమోదైంది. సో గ్లోబల్లో మీకు 3.1 అని చెప్పేసి నమోదు కాబోతుంది. సో ఇది ఇక్కడ మీకు క్యాలెండర్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. ఐఎంఎఫ్ ఇచ్చే నివేదిక మన ఫైనాన్షియల్ ఇయర్కి వర్తింపజేస్తే ఇది 25-26 అని చెప్పేసి వస్తుంది. ఇదేమో 26-27 అని చెప్పేసి వస్తుంది అన్నట్టు జనరల్గా చూస్తే. సో ఐఎంఎఫ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి 6.6 అని చెప్పేసి పిలుస్తాం. సో జనరల్గా జిఎస్టీ మనకి కొన్నిట్లో తగ్గింది కాబట్టి సో మన కన్జంప్షన్ వినియోగం పెరుగుతుంది జనరల్గా.
వినియోగం పెరిగినప్పుడు వస్తు విలువలు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు కాబట్టి జీడిపి అనేది కొంచెం పెంచింది, అందుకే కారణం మనకి. సో జిఎస్టీ రీఫార్మ్స్ వెరీ ఫేమస్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి ఇది ఎకనామీలో వస్తుందా, రిపోర్ట్లో వస్తుందా? ఎకనామీలో వస్తుంది. వై? బికాస్ మీకు పావర్టీ పాఠం ఉంది కాబట్టి. సిలబస్ మారినప్పటికీ పావర్టీ కంపల్సరీ ఉంటుంది ఎకనామీ లోపల. సో ఇది సిలబస్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, డెప్త్గా నేర్చుకోవాలి కంపల్సరీ. సో టైటిల్ పేరేంటి, ప్రతి ఇయర్ ఒక టైటిల్ శీర్షిక ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. 20 years ఆఫ్ ట్రేసింగ్ ప్రోగ్రెస్, టైమ్ టు రీకమిట్ టు జీరో హంగర్. అంటే 20 years ఆ ప్రోగ్రెస్ని ట్రేసింగ్ చేస్తామని చెప్పేసి జీరో హంగర్ వైపు ఇండియా లేదా ప్రపంచం పయనించాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఎవరు దీన్ని పబ్లిష్ చేస్తారంటే కన్సర్న్ వరల్డ్ వైడ్, ఐరిష్ సంస్థ, వెల్త్ హంగర్ లైఫ్ జర్మనీ సంస్థ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ పీస్ అని చెప్పేసి మరొక సంస్థ, 3 కలిపి ఉమ్మడిగా దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అచ్చా, ఇంకోటి 4 ఇండికేటర్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఏ సూచికల ఆధారం రిపోర్ట్ ఇస్తుంది. మీరు రిపోర్ట్ ఇండియా ర్యాంక్ చదువుతారు, వాడేమో ఇండికేటర్స్ ఇస్తాడు. సో అండర్ నౌరిష్మెంట్ ఇది 1/3 వెయిటేజ్ ఉంటుంది, అంటే పోషకాహార లేమి అని చెప్పేసి పిలుస్తాం. చైల్డ్ స్టంటింగ్ 1/6 అని చెప్పేసి పిలుస్తాం, ఏజ్కి తగిన ఎత్తు ఉండకపోవడము. చైల్డ్ వేస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం, సో బరువు లేకపోవడము. చైల్డ్ మోర్టాలిటీ అంటే మాకు తెలిసిందే ఇంకా. సో జిహెచ్ఏ స్కోర్ చూస్తే స్కోర్ను బట్టి మనం కొన్ని రకాలుగా డివిజన్ చేస్తాం దేశాలని. లో అంటే 9.9 కంటే తక్కువ ఉన్న స్కోరు. మోడరేట్ మీన్స్ 10 నుంచి 19.9 వరకు. సీరియస్ మీన్స్ మనకి 20 నుంచి 34.9 అని చెప్పేసి పిలుస్తాం. అలారమింగ్ మీన్స్ 35 నుంచి 49.9 అని చెప్పేసి పిలుస్తాం. ఎక్స్ట్రీమ్లీ అలారమింగ్ మీన్స్ 50 కంటే ఎక్కువ ఉన్న వాటికి ఆ కేటగిరీ ఇస్తాం. సో ప్రపంచంలో 18.3 కాబట్టి మోడరేట్లో నమోదైంది. సో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి వాళ్ళు ఏమి ఇయ్యాలి రిపోర్ట్ నేను చెక్ చేయడం జరిగింది. 1 to 25 అని చెప్పేసి మొత్తం ఇచ్చారండి. ఓకే, అంటే ఇది ఫస్ట్ అని చెప్పేసి అట్లా ఏమీ ఇవ్వలేదు. 25 ర్యాంకులు వరుసగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అంటే అన్నిటికీ 5 బిలో స్కోరు ఏదైతే ఉన్నదో అన్నిటికీ 1 నుంచి 25 అని చెప్పేసి నెంబర్ ఇచ్చారు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. ఫస్ట్ ఉన్న కంట్రీ ఫస్ట్ అని చెప్పేసి అనుకోవద్దు అక్కడ. ఇండియా వచ్చేసి 102 ర్యాంక్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. స్కోర్ వచ్చేసి 25.8 గుర్తుపెట్టుకోవాలి. సీరియస్ కేటగిరీలో ఉంది. చివర్లో మాత్రము సోమాలియా అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ మనం స్పేస్ ఆర్టికల్ చాలాసార్లు డిస్కస్ చేసినామండి, కనీసం 51 సార్లు డిస్కస్ చేసినాం మనం. స్టార్షిప్ చాలాసార్లు ఫెయిల్ అయిపోయింది. మనం అప్పుడు ఏమన్నామంటే ఇది సక్సెస్ అయితే కనుక ఇదే హెవీ లిఫ్ట్ రాకెట్ అని చెప్పేసి అనేవాళ్ళము. ఫైనల్లీ 11వ సారి సక్సెస్ అయింది. మనం స్ఫూర్తి తీసుకోవాలి. ఎగ్జామ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే అందరికీ జాబ్ రాదు, అది వేరే కామన్ అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళకుండా సో మన ప్రిపరేషన్ని కొనసాగించాలి. సో అది వెరీ కామన్ అండి. సో మనం మళ్ళీ ప్రయత్నించాలి, మళ్ళీ కంపల్సరీ నోటిఫికేషన్స్ వస్తాయి, కనీసం 26లో అయితే వస్తాయి. ఎకనామిక్ కండిషన్స్ పూర్గా ఉన్నట్లయితే దాన్ని మనం గ్రహించి అర్థం చేసుకొని పేరెంట్స్ మీద భారం మోపకుండా ఒక పని చేస్తూ చదువుకోవాలి, తప్పదు. సో స్టార్షిప్ ఫైనల్లీ 11th అటెంప్ట్ లోపల సక్సెస్ అయిపోయింది. సో బిగ్ స్మైల్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో కంపెనీ స్పేస్ ఎక్స్ మన ఎలన్ మస్క్ ఇది రీయూజబుల్ రాకెట్ అండి. ఇది ప్రపంచంలోనే హెవీ లిఫ్ట్ రాకెట్ ఇంతవరకు. ఇది రాకెటే కాదు, ఇందులో స్పేస్ క్రాఫ్ట్ కూడా ఉంటుంది. అంతరిక్ష నౌక ఉంటుంది ప్లస్ రాకెట్ కూడా ఉంటుంది. ఇది 2 దశల్లో ఉంటుంది. అందులో వచ్చే ఇంధనం పేరు మీథేన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పటి వరకు ఇదే అతి శక్తివంతమైన రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని టెక్సాస్లో ఉన్న స్టార్ బేస్ నుంచి ప్రయోగించారు. తిరిగి ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఉన్న ఇండియన్ ఓషన్ సీలో పడిపోయింది. సో పేలోడ్ కెపాసిటీ లో ఎర్త్ ఆర్బిట్ హైట్కి చూస్తే 150 టన్స్ పోతుంది. అదే మూన్ మీదకి మార్స్ మీదకి ప్రయోగిస్తే 100 టన్స్ వరకు పోతుంది. అంటే అది తీసుకుపోయే ఉపగ్రహం బరువు అంతవరకు ఉండొచ్చు గరిష్టంగా. అయితే హెవీ రాకెట్ చూస్తే మనకి ఇంతవరకు నాసా అని చెప్పేసి ఉండేది కదా, స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి, అదే అత్యధిక బరువు కలిగినటువంటి ఉపగ్రహము. ఇప్పుడు రాకెట్ దీన్ని ఈ స్టార్షిప్ అని చెప్పేసి బీట్ చేయడం జరిగింది. ఇస్రో జిఎస్ఎల్వి MK3 ఇంతవరకు ఉన్న వాటిని నేను చెప్తున్నా. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది ఏరియన్ 5 అని చెప్పేసి ఉండేది, ఏరియన్ 6 అని చెప్పేసి కొత్తగా వచ్చింది. చైనా లాంగ్ మార్చ్ 5B అని చెప్పేసి పిలుస్తుంది. 6B ఇంకా ప్రయోగించలేదు, అది నిర్మాణంలో అయితే మీకు కనిపిస్తుంది.
సో డిఫెన్స్ అండి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మనకు కొన్ని దేశాలకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, అంటే ఆ దేశం యొక్క గగనతలాన్ని రక్షిస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి గోల్డెన్ డోమ్ అని చెప్పేసి ఉన్నది, అటువంటిది చైనా ఆవిష్కరించింది. దాని పేరేమో డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్టెడ్ బిగ్ డాటా ప్లాట్ఫామ్. ఇదంతా మిసైల్ పేరండి, ఆ సిస్టమ్ పేరనండి ఇదంతా కూడా. డిస్ట్రిబ్యూటెడ్ ఎర్లీ వార్నింగ్ డిటెక్టెడ్ బిగ్ డాటా ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. చైనా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు. దీన్ని అమెరికాతో గోల్డెన్ డోమ్తో పోల్చుతున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చైనా మీదకి వచ్చే ప్రతి మిసైల్ని ఇది పసిగడుతుంది. అది ఎయిర్ నుంచి వచ్చిందా, సీ నుంచి వచ్చిందా, గ్రౌండ్ నుంచి వచ్చిందా, స్పేస్ నుంచి వచ్చిందా అవసరం లేదు, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది పసిగడుతుంది. దీన్ని నాన్జింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అని చెప్పేసి చైనా సంస్థ రూపొందించింది. నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు కూడా. నెక్స్ట్ పర్యావరణం లోపల ఆల్ ఇండియా ఎలిఫెంట్ సెన్సెస్ అని చెప్పేసి 25ది వచ్చింది. సో 21, 25 కలిపి ఇవ్వడం జరిగింది ఒకేసారి. ఇది ఇండియాలో ఫస్ట్ DNA బేస్డ్ ఎలిఫెంట్ సెన్సెస్ అండి. ఏనుగుల యొక్క పెండ ఉంటుంది కదా, ఆ పేడ బట్టి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ DNA ఎలిఫెంట్ సెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఎలిఫెంట్స్ అంటే 22, 44, 6 అండి. 2017లో చివరిసారి జరిగింది కదా, అందులో 27,312 అని చెప్పేసి ఉండే. గతంతో పోలిస్తే జనాభా తగ్గిపోయిందండి. ఎంత అంటే 18% అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది యాక్యురేట్ ఫిగర్ ఏం కాదు, వాస్తవంగా గరిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే 26,645 ఉండొచ్చు, కనిష్టంగా మాత్రము 18,255 ఉండొచ్చు. బట్ యావరేజ్ ఫిగర్ చూస్తే 22,446. ఇందులో ఏది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 22,446 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉన్న ఏనుగుల్లో 60% మన ఇండియానే కండక్ట్ చేస్తుంది, అంటే ఇండియా లోపలనే ఉన్నాయని చెప్పేసి పిలుస్తాం. సో ఒకసారి మరి ఎక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చూస్తే ప్రాంతీయం వారిగా చూస్తే మొత్తం 4 ప్రాంతాలు ఉంటాయి. ఒకటేమో వెస్ట్ ఫస్ట్ ఉంటే ఈస్ట్ లాస్ట్కి ఉంటుంది. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఎక్కువ ఉంటే తూర్పు కనుమలలో తక్కువ అని చెప్పేసి ఉన్నాయి. నెంబర్ ఇదంతా అవసరం లేదు. రెండో ప్లేస్ నార్త్ ఈస్టర్న్ హిల్స్, ఈశాన్య ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద ప్రాంతాలు. థర్డ్ ప్లేస్లో శివాలిక్ కొండలు, గంగా ప్లెయిన్స్. సో ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ ఘాట్స్ ఫస్ట్ ఉంటే ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి లాస్ట్లో ఉన్నది. సో రాష్ట్రాల వారిగా చూస్తే మన కర్ణాటక అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటే, అస్సాం అని చెప్పేసి సెకండ్లో ఉంటే, తమిళనాడు థర్డ్, కేరళ ఫోర్త్, ఉత్తరాఖండ్ అని చెప్పేసి 5th ర్యాంక్ ఉన్నది. ఇవి 5 గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ చివరిది అండి, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నది కదా, 26, 28 3 ఇయర్స్కి 26, 27, 28కి గాను ఇండియా 7వసారి ఎన్నికైంది. సో పాకిస్తాన్ ఎన్నికైంది. ఇక ఇవన్నీ పేర్లు అవసరం అంటే నేను స్కిప్ చేస్తాను, మీరు కూడా స్కిప్ చేయండి, అంత అవసరం లేదు. అంగోలా, సో ఇది మనం ఎప్పుడు గోల ఉంటుంది ఇండియా పాకిస్తాన్కి. చీలీ, ఇండియా పాకిస్తాన్ చీలిపోయింది. ఎట్లా? ఈక్వెడర్ చీలిపోయింది, ఈజీగా చీలిపోయింది, స్లోగా చీలిపోయింది. రాక్, ఇటలీ, మారిషస్, ఎస్తోనియా, సౌత్ ఆఫ్రికా, UK, వియట్నాం. సో దీనిలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలో మీ ఇష్టం, బట్ ఇండియా అయితే గుర్తుపెట్టుకోండి 7వసారి అని చెప్పేసి. వాస్తవంగా UNHRC అనేది 2006లోనే ఏర్పడింది. హ్యూమన్ రైట్స్ కోసం పనిచేస్తుంది. జెనీవాలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. 47 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. 3 ఏళ్ల కాలం పదవి కాలం ఉంటుంది. వరుసగా 2 సార్లు మాత్రం ఎన్నిక కావచ్చు, 3వసారి ఎన్నిక అయితే కారాదని చెప్పేసి పిలుస్తాం. ఇండియా 2024 వరకు ఉండే, వరుసగా 2 సార్లు, 25లో బ్రేక్ ఇచ్చింది, 26లో మళ్ళీ ఎన్నిక అవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మొత్తం కింద అంతే ఉన్నది. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం UNHRC గురించి. ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి, నేను రాయలేకపోయినా వాస్తవంగా. సో ఈరోజు మీకు 1 to 15 మొత్తం రిటర్న్ నోట్స్ని మన యాప్లో అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు 16 కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ 16 కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉన్నట్లయితే రేపు చేస్తాను, అది కూడా బోర్డు మీద చేస్తాను కంపల్సరీ. ఈరోజు మాత్రం 1 to 15 కంప్లీట్గా తెలంగాణ AP ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటితో సహా సంపూర్ణంగా సో నోట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
16 అక్టోబర్ టైం ఉంటే ఈరోజు చేస్తాను, లేకుంటే రేపు పొద్దున చేస్తాను. బట్ ఏం చేసినా బోర్డు మీదనే చేస్తాను కంపల్సరీ.